పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోయుదురు. యోబు గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు వాక్య ధ్యానములోనికి వెళ్లే ముందు తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, ఈ ఉదయకాలమున మీ పాద సన్నిధికి వస్తున్నాం. నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానిని కోయిదురు అని మీ వాక్యము ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తున్నందుకు వందనాలు. ఈరోజు వాక్యము వింటున్న ప్రతి ఒక్కరి హృదయాలను తెరవండి. మేము నాటే ప్రతి ఆలోచన, ప్రతి మాట, ప్రతి పని మీ చిత్తానుసారముగా ఉండేలా మమ్మల్ని నడిపించండి. మీ ఆత్మలో మమ్మల్ని నింపి బలపరచుమని యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను, వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, దేవుడు మన జీవితంలో ఇచ్చిన మరో అద్భుతమైన రోజు. ఈ రోజు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మనము రేపు ఏమి పొందబోతామో ఎప్పుడైనా ఆలోచించారా? చాలామంది అంటుంటారు, నాకే ఎందుకిలా జరుగుతుంది, నాకే ఎందుకు ఈ కష్టాలు అని. కానీ బైబిల్ ఒక సనాతన ధర్మాన్ని మనకు నేర్పుతుంది. యోబు గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనములో ఇలా ఉంది, నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోయిదురు అని. ఇది ప్రకృతి సిద్ధాంతం మాత్రమే కాదు, ఆత్మీయ సిద్ధాంతము కూడా. మీరు మామిడి విత్తనము నాటి యాపిల్ పండును ఆశించలేరు కదా. అలాగే ఈరోజు మీరు చేసే చిన్న పని, మీరు మాట్లాడే చిన్న మాట మీ రేపటి భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఈరోజు ఈ వాక్యము ద్వారా మీ జీవితాన్ని మార్చే ఒక గొప్ప సత్యాన్ని మనము నేర్చుకోబోతున్నాం. ప్రియులారా, చెడు చేసి, పాపము చేసి, దేవునికి విరోధమైన కార్యములు జరిగించి మంచిగా, ఆనందంగా, సంతోషముగా జీవించలేరు. ఏదైతే క్రమము కాదో దానిని చేసి అభివృద్ధి చెందాలనుకోవడము పొరపాటే. అదస్సలు జరగదు. తేమానీయుడైనటువంటి ఎలిఫాజు చెబుతున్న ఈ మాటలు మనము గమనిస్తే అతను అంటున్నాడు, నేను చూసినంత వరకు ఇలా ఎప్పుడూ జరగలేదు అని. అనగా ఎలిఫాజు అందరికంటే ఆ ముగ్గురు స్నేహితుల్లో పెద్దవాడు. అన్నిటినీ చూసి చూసి వచ్చాడు. మన గృహాల్లో కూడా ఇంట్లో పెద్దవారు, అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు, వారు చదువుకోకపోయినా సరే కొన్ని సలహాలు అద్భుతముగా ఇస్తారు. కొన్ని సమస్యలకు పరిష్కారాన్ని ఇట్టే చెబుతారు. అది వారికి అనుభవం ద్వారా వచ్చింది. అటువంటి పెద్దల మాట వినకుండా పెడచెవిన పెట్టొద్దు. చదువుకున్నావా, నీకేమి తెలుసులే అని తీసి పారేయొద్దు. ఈ ఎలిఫాజు యోబు కంటే వయసులో పెద్దవాడు అని మనము గ్రహించవచ్చు. అతని మాటలకు అర్థము ఏంటి అంటే, తప్పుగా జీవించినవారు, పాపములో జీవించినవారు, ఇంకొకరిని వంచించి మోసము చేసి జీవించినవారు కొంచెం ఆలస్యమైనా సరే శిక్ష తప్పక అనుభవిస్తారు. ఏదైతే ఇతరులకు చేయాలని అనుకుంటారో దానినే వారు పొందుకుంటారు. అయితే ఇక్కడ ఈ మాటలు ఆ యోబుతో అంటున్నాడు, యోబు ఏదో అక్రమము చేయడం వల్ల, ఏదో చేయకూడనిది చేయడం వల్ల యోబుకు ఈ గతి పట్టింది అనేది అతని ఉద్దేశం. వాస్తవము అది కాదు కదా. దేవుడు కొన్నిసార్లు ఆయన నామాన్ని మహిమపరచుకోవడానికి, ఆయన బిడ్డలమైన మనల్ని గొప్ప చేయడానికి మనల్ని పరీక్షిస్తుంటాడు. ఆ పరీక్ష మనము అక్రమము చేస్తామని కాదు, మనమేదో పాపము చేశామని కాదు. ఆ పరీక్ష మనల్ని సాక్షిగా నిలబెట్టడానికే. ఈ విషయము ఎలిఫాజు గ్రహించలేకపోయినప్పుడు ఆ మాటలు మాత్రము సత్యము. ఎవరైతే ఈ రోజున పాపము చేస్తూ జీవిస్తున్నారో, దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నారో,
వారికి ఇవి సరిపోతాయి. ఈ లేఖనమును పరిశీలిస్తే అక్రమము అనే మాటను మనము వింటున్నాం. అనగా ఏదైతే క్రమము కానిదో అది అక్రమము. ఏదైతే దేవుడు చెయ్యొద్దు అని అంటున్నాడో అది చేయడమే అక్రమము. మనము రోడ్డుపైన వెళుతుంటే కొన్ని బోర్డులు కనిపిస్తాయి. ఈ స్థలములోనికి రావడము, ఇక్కడ వాహనాలు నిలపడము నిషేధము. దీనిని అతిక్రమించిన వారు శిక్షార్హులు అని. అంటే వారికి తప్పక శిక్ష పడుతుందని. జరిమానా అయినా కావచ్చు, జైలు శిక్ష అయినా కావచ్చు. వద్దు అన్నది చేయకుండా ఉంటే అక్రమము. కొంతమంది అధికారులు లంచము తీసుకుంటూ పట్టుబడినప్పుడు వారిపైన చేసిన ఫిర్యాదు ఏంటి అనంటే వారు అక్రమముగా సంపాదించుకుంటున్నారు అని. ఇలా మనము చూస్తే ఆదాము, అవ్వ ఇద్దరు అక్రమము లేదా అతిక్రమముని చేశారు. దేవుడు వారికి ఏదైనా తోట అంతా ఇచ్చాడు. ఈ ఏదైనాలో సంతోషముగా ఉండండి అన్నాడు. కాని ఒక పండ్ల చెట్టును మీరు తినొద్దు, ముట్టొద్దు అన్నాడు. ఒక క్రమాన్ని దేవుడు వారికి ఏర్పరిచి ఆజ్ఞ ఇచ్చాడు. అయినా సరే ఆ తోటలో అన్ని రకాల పండ్లు ఉన్నా సరే, ఏది తక్కువ కాకపోయినా సరే, వారు కావాలనే ఆ పండ్లు తిని తోటలో నుండి వెలివేయబడ్డారు. దానికి కారణము ఎవరండి? అపవాది. ఆ అపవాది కావాలనే ఒక ప్రణాళిక వేసి మాయ మాటలు చెప్పి వారు సంతోషముగా ఉండొద్దని, ఆనందముగా జీవించొద్దని, క్రమము కానిది వారు చేసేలా ప్రేరేపించాడు. ఈ రోజున నీ జీవితంలో కూడా క్రమముగానే వెళుతున్నావు. అయితే కొన్ని మాటలు, కొంతమంది సలహాలు, కొన్ని ఆకర్షణలు నిన్ను క్రమము తప్పేలా చేస్తున్నాయి. నీవు క్రమము తప్పిపోతే, నీవు ఆనందాన్ని కోల్పోతే, నీవు సమస్యల్లో ఉంటే వారు చూసి ఆనందించాలి అని అనుకుంటున్నారు. నువ్వేదైతే విత్తుతావో అదే కోస్తావు అని నీకంటే బాగా అపవాదికి తెలుసు. అందుకే నీ ద్వారా పాపమును, మోసమును, దుర్మార్గమును విత్తేలా చేస్తున్నాడు. తర్వాత దాని వలన నువ్వు కోసే సమస్యలు, బాధలు, అనారోగ్యములు, అప్పులు అనే పంటను చూసి ఆనందిస్తాడు. కాబట్టి ఈరోజు ఈ వాక్యము వింటున్న నా ప్రియ సహోదరి, సహోదరులారా, అక్రమము అయిన దానిని నీ ద్వారా జరిగించుటకు అపవాది నిన్ను ప్రేరేపిస్తూనే ఉంటాడు. నిత్యము ప్రయత్నిస్తూనే ఉంటాడు. అయితే అపవాది మాటలు, వాని తలంపులు పట్టించుకొనక దేవుడు చెప్పినట్లు జీవించు. నీవు తప్పకుండా ఆశీర్వదించబడతావు. కాబట్టి ఈ దినము వాక్యాన్ని ముగించే ముందు ఒక చిన్న హృదయాన్ని అత్తుకునేటటువంటి ఒక శ్రేష్టమైన కథను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. ఒక ఊరిలో ఒక ధనవంతుడైన యజమాని ఉండేవాడు. ఆయన వద్ద ఒక నమ్మకమైన తాపీ మేస్త్రి 30 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. ఒకరోజు ఆ మేస్త్రి, అయ్యా, నాకు వయసు అయిపోయింది, నేను రిటైర్ అయి నా కుటుంబంతో గడపాలనుకుంటున్నాను అని యజమానిని అడిగాడు. యజమాని కొంచెము బాధపడి, సరే, కాని నా కోసము చివరిగా ఒక ఇల్లు కట్టి ఇవ్వు అని కోరాడు. మేస్త్రి సరేనన్నాడు. కాని అతని మనసు పనిమీద లేదు. ఇదే నా చివరి ఇల్లు కదా, ఎలా కడితే ఏముంది అనుకొని నాసి రకము ఇటుకలు, తక్కువ నాణ్యత గల సిమెంటు ఉపయోగించి పైపైన మెరుగులతో ఇల్లు పూర్తి చేశాడు. ఇల్లు పూర్తయ్యాక యజమాని వచ్చి ఇంటి తాళాలు మేస్త్రి చేతిలో పెట్టి ఇలా అన్నాడు, ఇన్నేళ్లుగా నువ్వు చేసిన నమ్మకమైన సేవకు నా బహుమతి ఇది. ఈ ఇల్లు ఇక నీదే అని అన్నాడు. ఆ మాట వినగానే ఆ మేస్త్రి గుండె ఆగినంత పనైంది. అయ్యో, ఇది నా ఇల్లే అని తెలిసుంటే ఎంతో శ్రేష్టమైన వస్తువులతో కట్టేవాడిని. నా చేతులతో నేనే నా జీవితాన్ని పాడు చేసుకున్నాను అని ఏడ్చాడు. అవును ప్రియ సహోదరి, సహోదరుడా, మనం ఇతరుల కోసము చేస్తున్నాము అనుకుంటూ చేసే ప్రతి పని నిజానికి మన జీవితమనే భవనానికి మనము వేసుకుంటున్న ఇటుకలే. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, ఆ తాపి మేస్త్రి కథ విన్నారు కదా. అతను ఇతరుల కోసం ఇల్లు కడుతున్నాను అనుకున్నాడు, కాని నిజానికి తన కోసము తానే ఇల్లు కట్టుకుంటున్నాడు. మన జీవితము కూడా అంతే. మన కార్యాలయంలో పని కావచ్చు,
మన కుటుంబంలో బాధ్యత కావచ్చు, మనము చేసే ప్రార్థన కావచ్చు, మనము నాటినదే కోస్తాం. దేవుడంటున్నాడు, నువ్వు లోకానికి కీడు విత్తితే నీ జీవితంలో కీడునే కోస్తావు. కాని నీవు కన్నీళ్లతో నీతిని విత్తితే సంతోషముతో ఆశీర్వాదాల పంటను కోస్తావని. ఈరోజు మీ పరిస్థితి ఎలా ఉన్నా సరే, ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీరు విత్తే విత్తనాన్ని మార్చండి. మీ జీవిత గమనము మారుతుంది. లోకపు ఆశల వెనుక పరిగెత్తకుండా దేవుని నీతిని విత్తడము మొదలుపెట్టండి. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ సందేశము మీ హృదయాన్ని తాకినట్లయితే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో ఆమెన్ అని టైప్ చేయండి. అలాగే ఈ మాటలు ఎవరికైనా అవసరము అనుకుంటే ఖచ్చితంగా వారికి షేర్ చేయండి. దేవుని వాక్యాన్ని పంచుకోవడం కూడా ఒక మంచి విత్తనము నాటడము వంటిదే. కాబట్టి ఈ వాక్యము వింటున్న మీరు ఒక్క నిమిషము మీ కళ్ళు మూసుకోండి. మీ అంతరాత్మను ఒక్కసారి ఈరోజు ప్రశ్నించుకోండి. గడిచిన కాలములో మీరెలాంటి విత్తనాలు నాటారు? కోపము, ద్వేషము, అసూయ, అబద్ధమనే విత్తనాలు నాటి ఇప్పుడు శాంతి కావాలని కోరుకుంటున్నారా? ఇది సాధ్యము కాదు. అయితే ఒక గొప్ప వార్త ఏమిటంటే, మన దేవుడు క్షమించే దేవుడు. మీరు చేసిన తప్పులను ఒప్పుకొని, ప్రభువా, నా పాత జీవితాన్ని కడిగివేయి, ఈ రోజు నుంచి నేను నీతిని, ప్రేమను విత్తుతాను అని మీరు మనస్ఫూర్తిగా అడిగితే ఆయన మీ జీవితంలో కొత్త పంటను ప్రసాదిస్తాడు. ఎవరైతే తమ జీవితాన్ని మార్చుకోవాలని అనుకుంటున్నారో, ఎవరైతే దేవుని ఆశీర్వాదము కోసము ఎదురు చూస్తున్నారో వారందరి కోసము నేనిప్పుడు ప్రార్థన చేస్తాను. కాబట్టి ఈ మాటలు వింటున్న మీరు ఉన్న స్థలములో వీలైతే మోకరించి లేదా నిలబడి ఉండి మీ 2 చేతులు ఆకాశము వైపుకెత్తి నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఈ అద్భుతమైన సమయమును బట్టి కూడా మీకై వందనాలు. అయ్యా, ఈరోజు మీ వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డను మీరు దర్శించమని వేడుకుంటున్నాను. అయ్యా, అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోయిదురు అని మీరు మమ్మల్ని హెచ్చరించారు. మా జీవితంలో తెలియక చేసిన పొరపాట్లను క్షమించండి. ప్రభువా, ఈ వాక్యము వింటున్న ప్రతి బిడ్డ ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకునేలా బలపరచండి. వారి కుటుంబాలు సమాధానము అనే విత్తనాన్ని, వారి పనుల్లో నీతి అనే విత్తనాన్ని నాటేలా సహాయం చేయండి. కష్టాల్లో ఉన్నవారికి తోడుగా ఉండండి. అనారోగ్యంతో ఉన్నవారిని స్వస్థపరచండి. ముఖ్యంగా క్యాన్సర్ వ్యాధి చేత, గుండె సంబంధిత వ్యాధి చేత, మూర్ఛ వ్యాధి చేత, పక్షవాతము చేత, కిడ్నీ సంబంధిత వ్యాధుల చేత, అయ్యా, అంధకార సంబంధమైన శక్తుల చేత పీడింపబడుతూ, అయ్యా, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, ఇంకా అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్న ప్రతి బిడ్డను ఈరోజు మీరు దర్శించి, ముట్టి, స్వస్థపరిచి సంతోషకరమైన జీవితము బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం. అయ్యా, ప్రతి బిడ్డ జీవితంలో ఒక నూతన అధ్యాయానికి నాంది కావాలని, ప్రభువా, ఈరోజు వారి జీవితంలో ఒక నూతన అధ్యాయానికి నాంది కావాలని నేను ప్రార్థిస్తున్నాను. దేవా, వచ్చే పంట కాలంలో వారి ఆశీర్వాదములను, సంతోషాన్ని కోసుకునేలా దీవించండి. దేవా, ప్రాముఖ్యముగా ఈ దినము జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరిపించుకుంటున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయాకిరటం చేత బిడ్డను ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. దేవా, రీతిగా నితరాత్ర శుభకార్యాలు జరిగించుకుంటున్న బిడ్డలకు కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయండి. అయ్యా, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి పరాయి దేశంలో కష్టపడి పని చేసుకుంటున్న ప్రతి బిడ్డ చేతుల కష్టారీతంలో 2 అంతలుగా ఆశీర్వదించండి. ఎంతోమంది బిడ్డలు ఆ చోట స్వేచ్ఛగా పని చేసుకుంటూ కావలసిన అకామాలు లేక ఇబ్బంది పడుతూ కన్నీటితో మీ వైపు చూస్తుండగా అక్కడున్న అధికారులతో మాట్లాడి ప్రతి బిడ్డ స్వేచ్ఛగా పని చేసుకుంటూ కావలసిన అనుమతులు లభించులాగున కృప చూపమని వేడుకుంటున్నాం. ఆ చోట బిడ్డలు ఒంటరిగా ఉంటుండగా చెడు వ్యసనాల వైపు, చెడు అలవాట్ల వైపు బిడ్డలు అయా పోకుండా వారి అడుగులను స్థిరపరచండి, బలపరచండి. వారిని, వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి. దేవ, ప్రాముఖ్యముగా ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించండి. విడిపోయిన, విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకుంటున్నాం. దేవా, మరొక మారు నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ ఈ దినము మీ పరిశుద్ధ పాదాల చెంతకు తీసుకొని వస్తూ ఉండగా
ప్రతి బిడ్డ ప్రార్థన విన్నపాన్ని మీరు ఆలకించి అంగీకరించి వారి ప్రతి న్యాయమైన కోరికకు సమాధానమును దయచేసి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని మమ్మల్ని ప్రేమించి ప్రాణమిచ్చిన మా ప్రభువైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఈ రోజంతా దేవుని కృప మీకు తోడైండునుగాక. మీరు నా ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని ఆత్మీయ సందేశాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీ అందరికీ షాలోం.